బెస్ట్ ఆల్బమ్ ఇది అని చెప్పారు. అండ్ ఈ సినిమా కాకంటే ముందు సినిమా ఇది. సో ఈ సినిమా మ్యూజిక్ చూసాకే శామ్ సిఎస్కి ఇవ్వడం జరిగిందా? సో సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎలా ఉండబోతున్నాయి? అంటే శామ్ సార్ ఫస్ట్ దిల్రూబాకి సాంగ్స్ ఇచ్చారండి. నేను సాంగ్స్ వినగానే వాజ్ మెస్మరైజ్డ్. అంటే శామ్ గారు అనగానే మనకి ఎక్కడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఇస్తారు. ఖైదీ సినిమాకి కానీ అది ఉండేది. ఫస్ట్ టైం శామ్ సార్ సాంగ్స్ అన్నీ విన్న తర్వాత నాకు ఏంటి ఇంత బాగా ఇచ్చారేంటి శామ్ గారు సాంగ్స్ అనుకున్నాను. అంటే తనకు కూడా అదే ఫీలింగ్, నేను లవ్ సాంగ్స్ చాలా బాగా ఇస్తాను, అలాంటి సినిమాలు చేయలేదు కాబట్టి అలా అనిపిస్తుందని. దిల్రూబా సాంగ్స్ వినగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి సాంగ్స్. అది చూసి నేను ఇమ్మీడియట్గా కా కూడా సారే చేయాలి అని చెప్పి, సార్ నాకు కా కూడా మీరే చేయాలి సార్ అని చెప్పి కా ఇవ్వడం జరిగింది బ్రో. అండ్ ఐఎమ్ షూర్ శామ్ సార్ బెస్ట్ వర్క్ చూస్తారు. అండ్ హీ ఆల్సో సో ఎగ్జైటెడ్. సాంగ్స్ ఆల్రెడీ మేము విన్నాము. నాకు టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినగానే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది ఎలా ఉండబోతుందో అని చెప్పి. నేను మీలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. కిరణ్ గారు ఇట్ సార్ ఇక్కడ జస్ట్ సార్ హాయ్ సార్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. సార్ హాయ్ సార్. కా దీపావళికి వచ్చిన కాని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. సో దాన్ని మించినట్టు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా, సో దాని మించి ఉంటుంది అనుకోవచ్చా సార్? ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్. కా అన్న సినిమా కంప్లీట్లీ కొంచెం థ్రిల్లరు అలా వెళ్తుంది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్. దేనికి అదే. బట్ ఈ సినిమా ఐఎమ్ ప్రెటీ షూర్ ఈ పర్టికులర్ అంటే ఈ సినిమా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది వెళ్ళిన ఆడియన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయరు సార్. దే లవ్ ఇట్. అంటే మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ రాబోయే కంటెంట్ చూడగానే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా సార్. అంటే ఈ సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ సినిమాని ఏం చూడడానికి వెళ్ళబోవచ్చు అని. అది చూసే ఆడియన్స్ దిల్ ఫీల్ హ్యాపీ సార్. అంటే కాలం మేము ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్ చూసాము సార్. ఇందులో కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేసింది అంటే అలాంటి ఏదో సర్ప్రైజింగ్ క్లైమాక్స్ కాదు సార్. బట్ ఈ క్యారెక్టర్ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతుంది. అది చాలా కొత్తది. ఇంతవరకు ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు. ఏదైతే ఈ సినిమాలో ఒక హీరో ఒకటి నమ్మే సిద్ధాంతం ఉందో అది చాలా కొత్తగా ఉంటుంది. దాని మీద ఎండింగ్ క్లైమాక్స్ ఎందుకు అతను నమ్మాడని చెప్పేది కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇందులో మ్యాగీ ఎవరు సార్? మ్యాగీ రివీల్ చేస్తాను సార్ తొందరలో. రిలీజ్ చేస్తారు. రివీల్. మీరు మ్యారీడ్, సినిమాను వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తున్నారు ఏంటి? అర్థం కాలేదు సార్. మ్యారేజ్ మీరు మ్యారీడ్, అవును. సినిమానేమో బ్యాచులర్కి సంబంధించిన వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తా అంటున్నారు. అంటే మ్యారీడ్ అయిపోతే మాత్రం ఇంకా యవ్వనం అలాగే ఉంది సార్. నేను యూతే సార్. నేను మళ్ళీ ఇంకా నేను అయ్యో సార్ నేను ఇంకో 10-15 సంవత్సరాలు లవ్ సినిమాలు చేస్తాను సార్. చేస్తాను. పెళ్ళి అప్పుడు 40 ఏళ్ళకి చేసుకోకూడదు కాబట్టి చేసుకున్నాను, కానీ ఖచ్చితంగా లవ్ సినిమాలు చేస్తాను సార్. మీరు అలాగే చూడాలి. అది పెళ్ళికి దీనికి సంబంధం లేదు సార్. ఓకే లేదు సార్. కిరణ్ గారు సార్ హాయ్ సార్. టీజర్ బాగుందండి సార్. సక్సెస్ అనేది చాలా కష్టపడి తెచ్చుకున్నారు కాతో. యూజువల్గా ఏంటంటే ఒక సక్సెస్ కొట్టాక చాలా క్యాలిక్యులేషన్స్తో ఆ సక్సెస్ని కంటిన్యూ చేయడానికి చాలా క్యాలిక్యులేషన్స్ వేసుకుని సినిమాలు సెలెక్ట్ చేసుకుని చేస్తారు. బట్ దిల్రూబా నెక్స్ట్ సినిమా అవ్వడం అనేది మీరు క్యాలిక్యులేషన్ కుదరలేదు మీకు ముందు మొదలెట్టిన సినిమా కాబట్టి సార్. ఇప్పుడు దాని గురించి ఏదన్నా ఉందా? అంటే పర్ఫెక్ట్ కంటిన్యూషన్ అని అనుకుంటున్నారా, లేకపోతే వేరేగా ఏదైనా ప్లాన్ చేసి ఉండేవారా? అంటే నిశాంత్ సార్, అంటే దిల్రూబా అన్నది నేను ముందు చేసిన స్క్రిప్టే సార్. ముందు చేసిన సినిమానే. కా తర్వాత నుంచి నేను చేయాలనుకున్న సినిమాల మీద పర్సెప్షన్ కానీ ఎలాంటి సినిమాలు చేస్తే ఇప్పుడు ఆడియన్స్కి బాగా నచ్చుతుందనే పర్సెప్షన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయిందని. కా తర్వాత నుంచి నేను చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ ఇప్పుడు నేను అప్కమింగ్ నేను ఒక 4 మూవీస్ నేను చేస్తున్నాను. అవన్నీ చాలా ఇప్పుడున్న దానికి ఎలా అని. దిల్రూబా అప్పటికే ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ పాయింట్ సార్ నాకు. అండ్ దిల్రూబా మీరు విజువల్స్ కానీ టీజర్ కానీ చూస్తే కంప్లీట్ కొత్తగా ఉంటుంది. అంటే మేము చెప్పిన పాయింట్ చాలా కొత్త పాయింట్. 100% అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. అండ్ నేను చాలా కొత్తగా కనిపిస్తాను ఈ సినిమాలో. దట్ ఆడియన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అంటే కిరణ్ అబ్బవరం చేంజ్డ్ మైండ్ సెట్ మీరు ఇప్పుడు అంటున్నారు కదా. ఇప్పుడు కా తర్వాత మీకు ఒక క్లారిటీ, జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ క్లారిటీకి దిల్రూబా ముందు ఓకే చేసిన దిల్రూబా ఫిట్ అవుతుందా? ఖచ్చితంగా ఫిట్ అవుద్ది అనుకుంటున్నాను సార్. మేము ఖచ్చితంగా విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ రవెన్న కానీ సరేగమ కానీ దే ఆర్ ఆల్ లైక్ కంప్లీట్లీ సినిమా చాలా బెటర్ చేయాలని ఒక జోన్తోనే సినిమా మేము చూసుకొని ఇంకా ఏం చేయొచ్చు, హ్యాపీగా అండ్ బెటర్మెంట్స్ ఏం చేయొచ్చు అనే దాంట్లోనే సినిమాను 1-2 సార్లు చెక్ చేసి విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ కూడా కంప్లీట్లీ కూర్చొని ఈ సినిమాని ఇలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్ చేస్తున్నాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ అబ్బవరం గారు ఇక్కడ అండి హ్యాండ్. యా టీజర్ చాలా బాగుంది. అయితే మీ యాక్టింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే ఒక లవర్ బాయ్లా చాలా బాగుంది. అయితే కిరణ్ అబ్బవరంకి కా సినిమా అనేది ఒక బ్రాండ్ అయింది.
సో ఆ బ్రాండ్ని నమ్ముకున్న ఆర్టిస్టులను ఎవరిని పిలవలేదా? మీరు ఒక్కరే ఉన్నారు స్టేజ్ మీద. ఇదిగోండి నాకు నేను నిన్న నైట్ కరెక్ట్గా 7 o'clock నేను ప్రొడ్యూసర్ గారికి ఏం చెప్పానంటే, మీరు ఏమైనా చేయండి దయచేసి హీరోయిన్ గారిని పిలుచుకోరండి, నా మీద ఈ ముద్ర పడిపోతుంది. కాకు కూడా అట్లనే చేశారు. కాకు నేను ఈవినింగ్ కరెక్ట్గా 7 o'clock నేను ఏం చెప్పానంటే ప్రొడ్యూసర్కి, మీరు ఏమైనా చేసుకోండి, నాకు రేపు రుక్సర్ రావాలి, హీరోయిన్ రావాలి, అది ఇదని నేను అడిగితే నేను అంతా ట్రై చేశారు. రుక్సర్ నాకు తెలిసి వేరే షూట్లో ఏదో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయింది, కానీ ఈ సినిమా కంప్లీట్లీ వీలైనంత నాకన్నా రుక్సర్ని ఎక్కువ కనిపించాలని నేను ప్రయత్నం చేస్తాను. ఆ ధైర్యం అదేం లేదండి, ఏదో కొట్టేసామని అదేన్నీ ఏం లేదు. ఏ సినిమాకి ఆ సినిమానే. మళ్ళీ ఎవ్రీ ఫిలిం అంటే రీసెంట్గా చూస్తే కొందరు హీరోలు కూడా వాళ్ళే ఎక్కువగా స్టేజ్ మీద కనిపించడం, ప్రమోషన్స్కి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటున్నారు, మిగతా ఆర్టిస్టులు పెద్దగా పిలవట్లేదు. రీసెంట్గా హిట్ కొట్టిన ఆ సినిమాలో కూడా అంటే మాకు తప్పదు కాబట్టి అండి, మాకు తప్పదు కాబట్టి అంతే. అంటే ఎందుకు కష్టపడతాం చెప్పండి, అన్నిసార్లు మేము వెళ్ళి మేము అన్ని చోట్ల తిరిగి ఎందుకు కష్టపడతాం? మేము సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి, కంప్లీట్లీ సినిమా జనాలకి రీచ్ అవ్వాలి కాబట్టి కష్టపడతాం. అంతేగాని నా టీంని నేను ఎప్పుడు అందరికన్నా 10 సార్లు ఎక్కువ ఇన్వైట్ చేస్తానండి, రండి సినిమాని ప్రమోట్ చేద్దాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళకపోతే వాళ్ళు చూడడానికి రారని నేను ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ టు ప్రమోట్ ద ఫిలిం. నేను నా సినిమాని ప్రమోట్ చేయడానికి నాకు వీలైనంత నేను కృషి చేస్తానండి, బికాజ్ సినిమా జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిల్రూబా, రుక్సర్ కంప్లీట్లీ అవైలబుల్ ఉంటుంది, ప్రతి ఒక్క ఈవెంట్కి వస్తుంది తను. ఈరోజు షూట్ ఉండడం వల్ల రాలేకపోయిందంట, కొంచెం ప్రీ ప్లాన్డ్ అవ్వకపోవడం వల్ల తను. బట్ బికాజ్ యాజ్ ఇట్ ఈస్ అ లవ్ ఫిలిం, కంప్లీట్లీ తన మీద ఎక్కువ ఉంటుంది, తన క్యారెక్టర్ మీద ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా రుక్సర్ ఎక్కువ కనిపిస్తుంది. సో డైరెక్టర్ గారు, అంటే టీజర్ చూసిన తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే విలనా ఏంటి? అంటే ఎందుకంటే హీరోయిన్స్ని ఎక్కువగా విలన్గా చూపిస్తున్నారు రీసెంట్గా సినిమా హిట్ అవ్వాలంటే. బేబీ తర్వాత ట్రెండ్ అనేది చేంజ్ అయింది. అలా ఏం లేదు అలా ఏం లేదు. ఇక్కడ ఎవరు అంటే గన్ను తీసుకొచ్చి కాల్ చేస్తాను అనేంత కోపం హీరోకి ఎందుకు వచ్చిందని అర్థం కాలేమో. సిచ్యువేషన్ అండి, అంతే. సిచ్యువేషన్ బట్టి మనందరం రియాక్ట్ అవుతాం కదా, మనందరికీ కోపం, ప్రేమ, జాలి అన్నీ ఉన్నాయి. మిమ్మల్ని ట్రిగర్ చేస్తే మీకు కోపం వస్తుంది, అంతే. హాయ్ కరణ్ గారు. హాయ్ డైరెక్టర్. టీజర్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ వచ్చినట్టు అనిపిస్తుంది. కిరణ్ గారికి కానీ మీరు కానీ ఒక ఆన్సర్ చెప్పాలి క్వశ్చన్. అంటే లవ్, యాంగరు ఒకే చోట ఉండవు అంటారు. సో సిద్ధార్థలో యాంగర్ ఎక్కువ చూపించారు, సో లవ్ ఫెయిల్యూర్ అన్నట్టు చూపిస్తున్నారు కదా. సో ఈయన రియల్ ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగినవి తీసుకున్నారా మీ లైఫ్లో కానీ? అవునండి, రియల్ ఇన్సిడెంట్ మన అందరి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుని చేసిందండి. ఎందుకంటే మన అందరి లైఫ్లోనూ ప్రేమ ఉంటుంది, మన అందరి లైఫ్లోనూ కోపం ఉంటుంది. మనల్ని ప్రేమించినోడు ఎవడైనా ఏమన్నా అంటే కొడతాం వెళ్ళి, అవన్నీ జరుగుతూనే ఉంటాయండి. అది సో రియలేనండి, లవ్ అనేది రియల్ కదా, ఇంకా దాంట్లో కోపం కూడా రియల్. లవ్ యాంగర్ ఉంటాయి కదా సార్, లవ్ యాంగర్ ఒకే చోట పక్క పక్కన ఎందుకు ఉండవు సార్? మనం లవ్ చేసిన వాళ్ళ మీద ఎక్కువ యాంగర్ ఉన్నవాళ్ళ దగ్గర లవ్ అంటే లవ్ సక్సెస్ అవ్వదు. యాంగర్ ఇంకా యాంగర్ ఉన్నాడు ఎక్కువ లవ్ చేస్తాడండి, అది నిజం. కిరణ్ అన్న, సరే సినిమా చూసిన తర్వాత చేస్తాను. ఆల్ ది బెస్ట్. కిరణ్ అన్న, ప్రేమిస్తే అంత కోపం హాయ్ బ్రో. వస్తుంది. కిరణ్ అన్న, మీకు అంటే ప్రేమ ఉన్న ప్రేమించే వాళ్ళకి యాంగర్ తక్కువ ఉంటుంది, యాంగర్ ఎక్కువ ఉంటే లవర్ని కూడా కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతుంటారు. అలా ఏం లేదండి. కిరణ్ అన్న, హాయ్ హాయ్ అన్న. ఎందుకంటే మీ ఆల్రెడీ 2వ సినిమా వస్తుంది కాబట్టి ఇప్పుడు మొన్ననే 3 నెలల క్రితం ఒక హిట్ కొట్టి